ఒక్క రోజులో ఎన్ని ఫుడ్ ఐటమ్స్ తిన్నానా ఏంటి నిజమే నేనే. హలో దోస్తో, ఈరోజు అయితే మనం చిన్నగా షాపింగ్ చేద్దామని వచ్చాము. మొత్తం షాపింగ్ బజార్ మొత్తం తిరిగేసాం అనమాట. అలా ఇంటికి అయితే వచ్చాము. ఇక్కడ మన రాకీతో అయితే ఆడుకున్నాము. అండ్ లంచ్ టైం అయింది. నేనైతే ఫుడ్ ఆర్డర్ పెట్టేసుకున్నా. ఏమైనా పెట్టుకున్నా అంటే గార్లిక్ నూడిల్స్ ఒకటి, ఇదైతే బాగాలేదు. అండ్ నెక్స్ట్ పన్నీర్ కీమా బిర్యానీ అయితే పెట్టుకున్నా, ఇది చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ యాజ్ యూజువల్ డైట్ కోక్ అయితే వేసేసాం. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ మనం మళ్ళీ వైజాగ్ అయితే స్టార్ట్ అయిపోయాం బస్సులో. అండ్ మనకైతే బాబు సినిమా వేసాడు, జై బాబు. మనం వైజాగ్ వచ్చి బస్సు అంతా ఖాళీ అయితే అయిపోయింది. సో అలా మనం తిరిగి 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 లాస్ట్ కి వైజాగ్ అయితే వచ్చేసాం. మన ఫ్రెండ్ కూడా బండి తీసుకొని వచ్చేసాడు. ఇంకా అలా వెంటనే వర్క్ వచ్చేసాను. ఇక్కడైతే కొంచెంసేపు ఏదో అలా కోడింగ్ అయితే ట్రై చేశాను. అండ్ అయిపోయింది. మళ్ళీ మనం అయితే బ్యాక్ టు రూమ్. కానీ ఎండ మాత్రం చాలా దారుణంగా ఉంది. ఇలా అనుకున్నాను లేదు, సాయంత్రం అయితే ఫుల్ మబ్బు అయితే వచ్చేసింది. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. సో వైజాగ్ వాళ్ళకి ఎంతమందికి ఈ రోడ్డు తెలుసో కమెంట్ అయితే చేసేయండి. ఇక్కడైతే నిజంగా ఒక ప్రిజనర్ లో ఫీల్ అయ్యాం అనమాట, ఈ జైల్ రోడ్ లో. సో అలా వర్షం అయితే తగ్గిన తర్వాత మేము డైరెక్ట్ పూర్ణ మార్కెట్ కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ అసలు షాపింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో చేస్తున్నారు ఒక్కొక్కరు. అండ్ అలా దారిలో మురి మిక్చర్ అయితే ట్రై చేసాం. ఇదైతే అస్సలు బాగాలేదు, ట్రై చేయొద్దు. నెక్స్ట్ బిర్యానీ బాబులకి అయితే వచ్చాను డిన్నర్ కొనుక్కుందామని. ఇక్కడైతే నేను చిట్టి ముచ్చలు ఫ్రై పలావ్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. అండ్ అది తీసుకొని రూమ్కి వెళ్తుంటే ద ఓజీ జగదాంబ సెంటర్ అయితే కలిసింది. దానికి కూడా అలా బాయ్ చెప్పేసి రూమ్కి అయితే వచ్చేసాం. ఫుడ్ తిందామని లోపు చూస్తే మన ఆర్సీబీ మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఈ సాలా కప్ నందు. ఫుడ్ అయితే తినడం స్టార్ట్ చేసాం. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ దాంతో పాటు నేను 2 జాయింట్స్ కూడా తీసుకున్నాను, అది వేరే విషయం. सब्सक्राइब करो भाई।